అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం అంటే 2025వ సంవత్సరంలో మనం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోబోతున్నాము. ఆ పూజను ఎలా చేసుకోవాలో, ఆ పూజ చేసుకోవటానికి మనం పాటించవలసిన నియమాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వరాలిచ్చే కల్పవల్లి వరలక్ష్మి. శ్రావణమాసంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని మనం శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు జరుపుకోవాలి. ఒకవేళ అనుకోని ఆటంకాలు ఏమైనా ఎదురయ్యి మనం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు పూజ కనుక చేసుకోలేకపోతే పౌర్ణమి తరువాత వచ్చే శుక్రవారాలలో పూజ చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని పార్వతీదేవికి పరమేశ్వరుడు స్వయంగా చెప్పాడు. ఏ విధంగా చెయ్యాలి, ఈ వ్రతకల్పం ఏమిటి, ఈ వ్రతం చేసుకోవటం వలన కలిగే లాభం ఏమిటి మనకు, ఇవన్నీ కూడా పార్వతీదేవికి పరమేశ్వరుడే స్వయంగా చెప్పాడు. పరమేశ్వరుడు చెప్పిన ఆ వ్రత విధానాన్ని సూత మహాముని సౌనకాది మహర్షులకు చెప్పారు. ఇప్పుడు మనం ఆ కథను, ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలో ఆ విధానము తెలుసుకుందాం. ఈ సంవత్సరం అంటే 2025వ సంవత్సరం ఆగస్టు 8వ తారీఖు నాడు శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం మనం జరుపుకోవాలి. సకల వరాలను ప్రసాదించే వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించటానికి ఏ రకమైన కఠినమైన నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, మనసులో ఏకాగ్రత ఉంటే సరిపోతుంది. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతం చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని మనకి పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు ఎన్నో రకాల సకలమైన శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి అని హిందూ పురాణాలు కూడా చెబుతున్నాయి. లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద, ఇవన్నీ కూడా సంపదలే. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో కనిపించింది. వరలక్ష్మి వ్రతం కనుక చేసినట్లయితే, భక్తి శ్రద్ధలతో ఆచరించినట్లయితే సమస్త శుభాలు కలుగుతాయని, ధనకనక వస్తువాహనాది సమృద్ధి కలుగుతుందని, ఆ విధానం ఏమిటో అంటే ఆ వ్రతాన్ని చేసే విధానం ఏమిటో, ఏ విధిగా అర్చించాలో అది మొత్తము కూడా ఆవిడ చారుమతికి తెలియచేసింది. ఇప్పుడు మనం వ్రతం చేసే విధానం తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున మనం పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిలోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యం పిండితో ముగ్గు వేసి దాని మీద అంచులు కలిగిన ఒక వస్త్రాన్ని పరిచి కొన్ని బియ్యాన్ని పోసి ఆ పైన కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి విగ్రహం కానీ, రూపు కానీ, ఏదైనా కానీ మన స్తోమతని అనుసరించి బంగారం కానీ, వెండి కానీ, రాగి కానీ, ఏదైనా కానీ, లేకపోతే అవి కూడా ఏమీ లేనట్లయితే పసుపుతో కానీ తయారు చేసి అమర్చుకోవాలి. పూజా సామాగ్రి, తోరాలు, అక్షతలు, పసుపు గణపతి ముందుగానే సిద్ధం చేసుకోవాలి. తోరాన్ని ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. తెల్లటి దారాన్ని 9 పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ పసుపు రాసిన దారానికి 9 పూలు కట్టి ముడులు వేయాలి. అంటే 9 పోగుల దారానికి 9 ముడులు వేయాలి. ఈ విధంగా సిద్ధం చేసుకున్న తోరానికి పసుపు, కుంకుమ, అక్షతలతో పూజ చేయాలి. తర్వాత పసుపు గణపతికి పూజ చేయాలి. అధౌ నిర్విఘ్నైన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరిష్యే. ఈ వ్రతాన్ని ఏ విధమైన ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తి చేయించమని గణపతిని కోరుకుంటూ మనం ఈ పూజ చేస్తున్నాము. ఈ పూజా విధానాలు మొత్తం కూడా వరలక్ష్మి వ్రతకల్పం పుస్తకంలో ఉంటాయి. మనం ఆ పుస్తకం తెచ్చుకుని పక్కన పెట్టుకుని దాన్ని చూసుకుంటూ పూజ చేసుకోవాలి. ఈ విధంగా గణపతికి షోడశోపచార పూజ చేసిన తరువాత పళ్ళు కానీ, బెల్లం కానీ నైవేద్యంగా పెట్టాలి. వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తల మీద వేసుకోవాలి. మహాగణపతి పూజ ముగించిన తరువాత వరలక్ష్మి వ్రతాన్ని మొదలు పెట్టుకోవాలి. ఆ తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం అంటే నా కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభించేలా, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం నా కోరికలు తీరేలాగా, అనేక రకాల ఫలపురుషార్థాలు జరిగేలాగా తల్లి నన్ను దీవించు అని ఆవిడని మనం వేడుకుంటున్నామన్నమాట. తరువాత షోడశోపచార పూజ పూర్తి చేసి అధాంగ పూజను కూడా పూర్తి చేయాలి. పువ్వులతోటి, అక్షతలతోటి, పసుపు కుంకాలతోటి అర్చించాలి. తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి
అక్షతలతో పూజ చేయాలి. ఆ తరువాత బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే అని అనుకుంటూ, అంటే లోపల చదువుకుంటూ ఆ తోరాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. ఇప్పుడు ఆ కథను చెప్పుకుందాం. పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోసం ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియచేస్తాను, శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయనను కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, నాథ, స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది పుత్రపౌత్రాభివృద్ధిగా తరించటానికి తగిన వ్రతం ఒక దానిని చెప్పండి అని కోరింది. అందుకు ఆ త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణ మాసం పౌర్ణమి నాడు వచ్చే ముందు శుక్రవారం నాడు ఆచరించాలి అని తెలిపాడు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలి, వివరంగా చెప్పండి అని కోరింది. అప్పుడు మహాశివుడు, కాచాయిని, పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు గోడలతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి అత్తమామల సేవలో తరించేది. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో కనిపించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలు ఇస్తాను అని చెప్పి అంతర్ధానమయ్యింది. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపాకటాక్షాలు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మిని స్తుతించింది. అంతలోనే మేలుకున్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియచేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతం చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కలను గురించి విని పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలు అయిన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి భక్ష్యభోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలికి అందెలు గల్లుగల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచిత కంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇళ్ళు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి గజతురగ రథ వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకుని వెళ్లారు. వారంతా చారుమతిని వేనోళ్ల పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహాభాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవిస్తరంగా మీకు చెప్పాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు నానబెట్టిన శనగలతో పండు తాంబూలం ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వారు తీసుకోవాలి.
అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వారు ఆరగించాలి. స్త్రీలందరూ కూడా మనసారా భక్తి శ్రద్ధలతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి ఆమె కరుణా కటాక్షాలకు పాత్రులవ్వాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.